ఆమె ఢిల్లీలో స్పెషల్ సెల్లో కమాండో ఆఫీసర్ అయినా ఆమెకు కట్నం వేధింపులు తప్పలేదు. గర్భవతి అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా భర్త ఆమెను చంపేశాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భర్త దాడిలో ఢిల్లీ పోలీస్ కమాండో మృతి. 4 నెలల గర్భవతైన మహిళ క్రూర హత్య. నీ చెల్లిని చంపేస్తున్నా ఫోన్లో ఆమె అన్నకు చెప్పిన భర్త. ఇక్కడ చూడండి, ఫోటోలో ఉన్న ఈమె పేరు కాజల్ చౌదరి. ఈమె ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అయిన స్వాట్ కమాండోగా పనిచేస్తున్నారు. కాజల్ చౌదరికి 2023లో అంకుర్తో వివాహం అయ్యింది. అతను రక్షణ శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్నాడు. వారిద్దరికి 7.5 వయసున్న బాబున్నాడు. ఈ మధ్య దంపతులకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాజల్ను కట్నం కోసం వేధించేవాడు అంకుర్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జనవరి 22న గొడవ జరిగింది. ఆ సమయంలో తీవ్రమైన ఆవేశంతో అంకుర్ కాజల్ చౌదరిపై దాడి చేశాడు. డంబెల్తో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాదు, ఆ ఘర్షణకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం వెలుగు చూసింది. అంకుర్ తన భార్యపై దాడి చేస్తున్న సమయంలో కాజల్ సోదరుడు నిఖిల్కి కాల్ చేశాడు. ఈ కాల్ రికార్డ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది. నేను నీ చెల్లిని చంపేస్తున్నా అని చెప్పి మరీ ఆమెపై దాడికి దిగాడు. అంతేకాదు, నిఖిల్ ఫోన్ లైన్లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. 5 నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయింది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాడు దుర్మార్గుడు. కాజల్ కుటుంబ సభ్యులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ అచేతనంగా పడి ఉన్న కాజల్ను ఘజియాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె 5 రోజులు మృత్యువుతో పోరాడి మృతి చెందింది. కాజల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అంకుర్పై తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత దాన్ని హత్య కేసుగా మార్చారు. దాడి సమయంలో కాజల్ 4 నెలల గర్భిణి. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారం కట్నంగా ఇచ్చినప్పటికీ కారు ఇవ్వలేదని అతను తరచూ కాజల్ను వేధించేవాడని కాజల్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంకుర్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతనితో పాటు మరో 2 కుటుంబ సభ్యుల్ని కూడా అరెస్టు చేశారు.